రేపటి పంచాంగం అంటే 26 జూన్ శుక్రవారం చూసుకుంటే తిథి ద్వాదశి, నక్షత్రం విశాఖ మేషరాశి చూసుకుంటే ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీకు. ఉద్యోగం, వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు మీరు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. చేపట్టిన పనులు కూడా పూర్తవుతాయి. ధరించవలసిన రంగు ఎరుపు రంగు. వృషభ రాశి చూసుకుంటే ఆర్థికంగా లాభపడతారు. పాత సమస్యలు ఏదైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు. ప్రస్తుతం మీ రాశి ద్వితీయ స్థానంలో సూర్య బుధుల సంచారం మరియు తృతీయ స్థానంలో గురువు అనుగ్రహం మీకుంది. నెక్స్ట్ మిథున రాశి వ్యయస్థానంలో గ్రహాల సంచారం వల్ల అనవసరమైన ప్రయాణాలు, ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక ఆందోళన కొద్దిగా ఉంది. ఆఫీస్లో పనులు వాయిదా వేయడం అవకాశం ఉంది. వేయడమే మంచిది. నూతన ఒప్పందాలను కూడా చేయకపోవడం మంచిది. పరిహారం విష్ణు సహస్రనామాల పారాయణ చాలా మంచిది. నెక్స్ట్ కర్కాటక రాశి లాభస్థానం బలంగా ఉండడం వల్ల ఆర్థికంగా చాలా అద్భుతమైన రోజు. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో కూడా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శివాభిషేకం చాలా మంచిది, లేక శివారాధన కూడా ఓకే మంచిది. సింహరాశి చూసుకుంటే దశమి స్థానంలో గ్రహాలు అనుకూలత వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పితృవర్గం నుంచి లాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి రోజు. సూర్యాష్టకం పఠించండి, చాలా మంచి విశేషాలు పొందుతారు. కన్యా రాశి భాగ్యస్థానం అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. దైవ దర్శనం లేదా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన అవకాశం. గణపతి ఆరాధన చేయండి. ఆకుపచ్చ వస్తువులు ధరించండి. తులారాశి అష్టమి స్థానంలో గ్రహ సంచారం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధగా నడపండి. సహోద్యోగులతోటి అనవసరమైన వాదనలు పెట్టుకోకండి. అప్పులు చేయకండి. దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. వృశ్చిక రాశి సప్తమ స్థానంలో అనుకూలంగా ఉండడం వల్ల భాగ్యస్వాముల వ్యాపారాలు మీరు చేస్తారు. కుటుంబంలో కూడా పెద్దల మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపారాలు మంచిగా ముందుకు సాగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ధనస్సు రాశి షష్టమ స్థానంలో గ్రహ బలం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. అంటే కోర్టు వాయిదాలు ఏదన్నా ఉంటే ఈరోజు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పనులు తీరు కూడా మెరుగుపడుతుంది. పాత బాకీలు వసూలైతే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దత్తాత్రేయులకు గురు ధ్యానం చేయండి. మకర రాశి చూస్తుంటే పంచమ స్థానంలో గ్రహాల ప్రభావం వల్ల పిల్లలు చదువు లేదా వారి ప్రవర్తన గురించి కొద్దిగా ఆందోళన చెందుతారు. షేర్ మార్కెట్ లేదా వేరే ఇతర పెట్టుబడులకు దూరంగా ఉండండి. సృజనాత్మక రంగాల వారికి కొంచెం గుర్తింపు లభిస్తుంది. ఈశ్వరునికి నమస్కారం చాలా తర్వాత కుంభరాశి చతుర్థ స్థానంలో సంచారం వల్ల గృహం వాతావరణం చిన్నపాటి ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. రియల్ ఎస్టేట్ భూమి విషయాలలో కొంచెం కాగితాలు జాగ్రత్తగా పరిశీలించండి. శని గాయత్రి మంత్రం పఠించండి. మీనరాశి తృతీయ స్థానంలో గ్రహ బలం అద్భుతంగా ఉండడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇంకా చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. సర్వే జన సుఖినో భవంతు.